అందరి ముందుకి పలకరించే తేదీని డేట్ని మన ముందుకు వస్తుంది. ఆగస్ట్ 22వ తారీఖున మన అందరి ముందుకి ఈ చిత్రం మన ముందుకు వస్తుంది. ఇవాళ కథని పెద్ద పరదా మీద చూపించడానికి మన ముందుకి పరదా ఆగస్ట్ 22వ తారీఖు వచ్చేస్తుంది అనమాట. సో ఇంత మంచి కథని జనరలీ మనం అనుకుంటూ ఉంటాం కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఇక్కడ కొంచెం తక్కువగా ఉన్నాయి, వేరే భాష నుంచి వస్తున్నాయి అనుకుంటూ ఉంటాం. కానీ అలా అనుకునే వాళ్ళ ధోరణిని మీద నుంచి పరదా తీస్తూ సో ఆగస్ట్ 22వ తారీఖున పరదా మనందరి ముందుకి వచ్చేస్తుంది. మరి ఇలాంటి చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న వారందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. ఫస్ట్ ఆనంద మీడియా నుంచి విజయ్ గారు రిక్వెస్ట్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. ఎందుకంటే ది ఎంటైర్ ప్రాజెక్ట్ స్టార్టెడ్ విత్ 3 ladies, దట్ ఈస్ సుబ్బు, రత్నమ్మ అండ్ అమ్మి. వాళ్ళ స్టోరీస్ మీద ఉన్న లవ్తో, వాళ్ళ స్టోరీస్ మీద ఉన్న లవ్తోనే దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ పరదా హ్యాస్ స్టార్టెడ్. అండ్ ఇట్స్ బిన్ వాట్ 3 years? సో బట్ విత్ ఇన్ దీస్ 3 years ద స్టోరీ చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ అయింది. అండ్ even the project went through a lot of creative and scale wise changes also, and throughout all of that the team stuck together, and I think hats off to the entire team, each and everyone who's present here, who's not present here, everyone. And thank you so much for Praveen, because I wasn't really very confident that I would be able to pull this off. It's Praveen's passion that he gave me the confidence that we can finish this, we can do this, you can write this, and he gave me that push. So I think thank you so much Praveen for that. And sorry, అవునండి, నేను కొంచెం రాయాలంటే బాగా తెలుగులో రాస్తానండి, మాట్లాడడం కొంచెం ఫస్ట్ టైం స్టేజ్లో కదా. సో ఐఎమ్ కంఫర్టబుల్ మోర్ ఇన్ దిస్ లాంగ్వేజ్. సో మై కో-రైటర్ ప్రహాస్, నేను సెట్లో లేనప్పుడు కానీ ఎక్కడ లేనప్పుడు కానీ ఇఫ్ ఐ హ్యావ్ టు ట్రస్ట్ మై స్టోరీ విత్ సమ్వన్, ఐ థింక్ ప్రహాస్ ఇస్ ద పర్సన్. సో స్టోరీని అంతా, ద ప్యూరిటీ ఆఫ్ ద స్టోరీ, ఎవ్రీథింగ్ హీ రిటైన్డ్ ఇట్. అండ్ కృష్ణ ప్రత్యూష, ద స్క్రిప్ట్ డాక్టర్, without her again the story would not be what it is. So thank you so much for keeping the story alive, and thank you Vijay garu for everything, Pujita for the costumes, and what can I say, Anupama garu, she is Parada, basically she is the everything for Parada. So you will all see her performance, and రత్నమ్మ అమ్మి క్యారెక్టర్స్ చేసిన సంగీత గారు అండ్ దర్శన రాజేంద్రన్ గారికి కూడా ఐఎమ్ విషింగ్ ద బెస్ట్ ఫర్ దెమ్, అండ్ ఐఎమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ది ఎంటైర్ టీమ్. చూసినప్పుడు అసలు 3 years ఆఫ్ అవర్ లైఫ్ అట్లా కళ్ళ ముందు వెళ్ళిపోయినట్టు కనిపించింది మాకు. అదే పూజిత చెప్పినట్టు 3 ఏళ్ళు కష్టపడి పనిచేసి అందరము రాసాము. ఈ 3 ఏళ్ళు మా అందరికీ ఒక ఫిల్మ్ స్కూల్ లాంటిదే. నేను అట్లీస్ట్ నా ఫస్ట్ సినిమా ఇది. సో సినిమా గురించి, ఫిల్మ్స్ గురించి నేను నేర్చుకున్నంత ఈ సినిమాలోనే నేను నేర్చుకున్నాను. అందరి నుంచి నేర్చుకున్నాను. రిటర్న్ బై అని నాది, పూజితది, ప్రవీణ్, కేపీ, మా పేర్లు ఉన్నాయి. కానీ మేమందరము టీం అందరం కూర్చొని డైరెక్షన్ డిపార్ట్మెంట్తో సహా అక్షరం చెక్కి దిద్ది అందరూ ఎంజాయ్ చేసి అందరికీ నచ్చిన సినిమా రాయాలని మా ఉద్దేశము. అలానే తీసాము. డెఫినెట్గా August 22 మీరందరూ వచ్చి ఎంజాయ్ చేయాలి. నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ప్రవీణ్కి, పూజితకి, విజయ్ గారికి చాలా థ్యాంక్ యూ. వాళ్ళు సగం ఇచ్చారు, సగం నేను లాక్కొని చేసిన సినిమా. ఆల్సో అనుపమకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నో తప్పులు చేసుంటాను సెట్లో, బట్ అవన్నీ క్షమించి ఎంకరేజ్ చేసి నేర్పించి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. డెఫినెట్గా August 22 అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలి. నచ్చితే అందరికీ చెప్పాలి, తీసుకురావాలి థియేటర్లకి. I hope you all like the song.
చాలా ఇప్పుడు మా కో-రైటర్స్ అంతా చెప్పినట్టు చాలా కష్టపడ్డాము. అండ్ ఏదో సినిమా తీసేయాలి అన్నట్టు చేయలేదండి, ఫినిష్ అయిపోవాలి అన్నట్టు చేయలేదు. ది బెస్ట్ చేయాలి అని వీఆర్ కాన్స్టెంట్లీ వర్కింగ్ ఆన్ ఇట్. చాలా మందికి టెస్ట్ షోస్ వేసాము, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. ఏ ఒక్క ఫీడ్బ్యాక్ లైట్గా తీసుకోలేదు, ప్రతి ఒక్కరి ఫీడ్బ్యాక్ ఇంపార్టెంట్గా తీసుకొని అది మన కథకి ఎలా పనికొస్తుంది అని ఆలోచించి ఇంకా కథను బెటర్ చేసి ఇవాళ ఈ డేట్కి ఫైనలీ రిలీజ్ డేట్కి తీసుకొచ్చామండి. అండ్ టీంలో ఏ ఒక్కరు కూడా ఏదో చేయాలి అన్నట్టు చేయలేదు. ఎవ్రీబడి గేవ్ దేర్ బెస్ట్ అండ్ ఎవ్రీబడి వేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్. It's not just 1 or 2 people, and I thank my whole team for being there, sticking together. It's really inspirational for all of us ఇలాంటి ఒక టీం దొరకడానికి. అండ్ ఒకటి చెప్పాలండి ప్రొడ్యూసర్స్ గురించి. సో జనరలీ అంటే మేము ఈ ప్రాసెస్లోనే చూసింది ఏంటి అంటే ఫీమేల్ లీడ్స్ ఉన్నాయి అంటే చిన్న సినిమా అంటున్నారు అంటే చిన్న సినిమా అనేస్తున్నారండి. ఐ డోంట్ నో వై. ఐ హోప్ ఇప్పుడు మీరు చూసిన విజువల్స్, బీటీఎస్ విజువల్స్ నుంచి కానీ, ఇప్పుడు పాట నుంచి కానీ, అండ్ నెక్స్ట్ మీరు రాబోయే ట్రైలర్ చూసినా కానీ, ఆల్రెడీ చూసిన టీజర్ చూసినా కానీ, ఐఎమ్ ష్యూర్ యూ మైట్ హ్యావ్ అండర్స్టూడ్ దట్ ఇట్స్ నాట్ అ స్మాల్ ఫిల్మ్ అట్ ఆల్. ఫర్ దాట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ప్రొడ్యూసర్స్, బికాజ్ వాళ్ళు అలా తీసుకోలేదండి. వాళ్ళు అలా చూసింటే ఇది ఓటీటీ కంటెంట్ అన్నా, లేకపోతే ఫీమేల్ లీడ్స్ ఉన్నారు కాబట్టి చిన్న సినిమాని తీసుకుని ఉంటే ఇవాళ ఈ సినిమా ఇలా వచ్చిండేది కాదు. సో ఐ రియలీ థ్యాంక్ అవర్ ప్రొడ్యూసర్స్ అండ్ ఐ రియలీ హోప్ దట్ దేర్ విల్ బి అ లాట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ who will judge the film, judge the script based on purely the content and not because of the leads or any other aspects. And moreover, I have to thank our actors because వాళ్ళు ఆ క్యారెక్టర్స్ పుల్ ఆఫ్ చేయగలిగారు కాబట్టి వాట్ ఎవర్ వీ హ్యావ్ రిటర్న్ ఆన్ ద పేజ్ కేమ్ అలైవ్. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ దెమ్ ఫర్ బికమింగ్ ద క్యారెక్టర్స్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ సురేష్ బాబు గారు అండ్ సత్యదేవ్ గారు ఫర్ ఎంకరేజింగ్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్. మేము చూపించినప్పుడు సార్ హీ వాజ్ లైక్ రియలీ కనెక్టెడ్ అండ్ ఆ మూమెంట్స్ నా కళ్ళ ముందు ఇంకా అలాగే ఉన్నాయి, తను ఎంత మూవీకి కనెక్ట్ అయ్యారు అనేది. దాంతోనే we actually got that confidence that because we all know he's not a easy man, like he'll not like content అంత ఈజీగా నచ్చదు సార్కి. So yeah, when he loved the film, when he got connected to the film, we were మా కాన్ఫిడెన్స్ అలా skyrocket అయిపోయింది. So and we just didn't stop there. That's the best part. చూసి బాగుందన్న అని వదిలేయలేదు అండ్ సపోర్టింగ్ అక్కడ నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాండింగ్ బై. మెగాస్టార్ గారి బర్త్డే, సో అంతకు మించి మంచి డేట్ దొరకదు. నాకు సినిమా బండి ఇఫీలో లైక్ అవార్డు అందుకున్నప్పుడు నేను చిరంజీవి గారి బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళాను. సో దట్ వాజ్ ద మూమెంట్ ఫర్ మీ. అండ్ థ్యాంక్ యూ సురేష్ బాబు గారు ఈ లాంచ్ చేస్తున్నందుకు. అండ్ నాకు ఫౌండ్ మెమరీ ఏంటంటే మీకు కూడా తెలియదు, నేను అప్పట్లో 10 years బ్యాక్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను జస్ట్ అలా ఎంటర్ అయిపోయాను రామనాయుడికి, ఏదో చేద్దాం, డైరెక్ట్ క్యాబిన్లోకి వెళ్ళిపోయాను డైరెక్ట్గా సురేష్ బాబు గారు. నేను ఎవరో కూడా తెలియదు. సో సెక్యూరిటీ గార్డ్ కూడా ఆపలేదు నన్ను. సో ఆ టైంలో సురేష్ బాబు గారు వచ్చి మంచి సినిమాలు తీయండి అబ్బా, మీరు యంగ్ టాలెంట్, దట్ వాజ్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమా జనరల్గా సురేష్ బాబు గారికి అంత ఈజీగా నచ్చావు సినిమాలు, అండ్ ఈ సినిమా చూసి కంట్లో నీళ్ళు పెట్టుకున్నారు. సో దట్ వాజ్ ఎ బిగ్ మూమెంట్ ఫర్ అస్. అండ్ థ్యాంక్ యూ సత్యదేవ్, యువర్ ఎ బ్రిలియంట్ యాక్టర్, అంటే వన్ ఆఫ్ ద గ్రేట్ యాక్టర్స్. సో థ్యాంక్ యూ ఫర్ లాంచింగ్ ద సాంగ్. అండ్ టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్, అంటే ఈరోజు మోస్ట్లీ గోపి సుందర్ రాలేదు ఇక్కడ ఈరోజు. అంటే ఇంత గోపి సుందర్స్ వన్ ఆఫ్ ద, నేనైతే నమ్ముతాను ఆఫ్టర్ ఏ లాంగ్ కమ్బ్యాక్ ఇవ్వబోతున్నారు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆల్బమ్, అంటే ప్రతి సాంగ్ చాలా బ్యూటిఫుల్గా ఉండిపోతుంది. దీని ముందు ఒక సాంగ్ రిలీజ్ అయింది, పరదా సాంగ్. సో ఇది థీమ్ ఆఫ్ పరదా. అండ్ లిరిక్స్ అండి, ఈ పాటలో లిరిక్స్ మీరు మనసుకి హత్తుకుంటాయి. వన్నాల్ గారు ఒక్కొక్క, అంటే మీరు అది అక్కడ ఎవరు మేకింగ్ రాస్తున్నప్పుడు అంత పవర్ఫుల్గా మాటలు ఉంటాయి. సో డెఫినెట్లీ నేను ఐ విల్ సేవ్ సంథింగ్ ఫర్ ప్రీ-రిలీజ్ అండ్ ఆల్. బట్ టుడే ఐ వాంటెడ్ టు సే ఆఫ్టర్ శుభం, ఆఫ్టర్ సినిమా బండి, దిస్ ఫిలిం దిస్ ఈజ్ మై ఫిలిం వేర్ నేను ఆ స్పేస్లోకి వెళ్ళడానికి, వేర్ లైక్ మెయిన్ కమర్షియల్ స్పేస్లోకి వెళ్ళడానికి దిస్ ఫిలిం విల్ టేక్ త్రూ మీ. చాలా పెద్ద ఫిలిం ఇది, నాకు చాలా పెద్ద ఫిలిం. అండ్ దిస్ ఫిలిం ఈజ్ మై బెట్. ఈ ఫిలిం చాలా ఆనెస్ట్గా చేసాం. కొత్త కంటెంట్ ఇవ్వడానికి
చాలా ట్రై చేస్తాను. అంటే నేను అంటే మనం ఎప్పుడు చూడలేని కంటెంట్, మనం ఇప్పుడు మీరు పాట చూసే ఉంటారు కదా, ఆ పరదా ఏంటి, ఆ కల్చర్ ఏంటి, మీరు సినిమా చూసే తెలుస్తుంది ఆ కల్చర్ ఏంటి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. అంటే ఈ సబ్జెక్ట్ పిక్ చేసుకునేందుకు విజయ్ గారికి అసలు హ్యాట్స్ ఆఫ్. అంటే ఇమాజిన్ అనుపమ పరమేశ్వరన్ పరదాలోని ఉంటుందంటే హూ హీరోయిన్ యాక్సెప్ట్స్ అంటే అంటే ఐ మీన్ ఆ పరదాలోని కూడా తను చూపించాలన్నమాట. ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఆ చిన్న చిన్న కర్టన్స్ అంటే చిన్న చిన్న దాంట్లో నుంచి హర్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఇట్స్ ఎ వెరీ వెరీ ఛాలెంజింగ్ ఫిల్మ్. అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఇన్ ఈజీ ఫిల్మ్ టు మేక్. 3 years ఎక్కడ మనాలి, లే లదాఖ్, ధర్మశాల ఇక్కడ అంటే అసలు ఇట్స్ ఎ వెరీ 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 హ్యూజ్ ఫిల్మ్. అంటే మాకు ఇది బాహుబలి లాంటి సినిమా చెప్పాలంటే, అంటే వెరీ వెరీ హ్యూజ్ ఫిల్మ్. సో డెఫినెట్లీ ఈ 22nd August అటుపక్క కూలీ వారు ఉన్నాయి, ఇటుపక్క మాస్ బాదర్ ఉంది, మధ్యలో మా పరదా మీరు ఎంకరేజ్ చేస్తారని డెఫినెట్లీ ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రపంచానికి పరిచయం చేసి గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కిన సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు గారు ఈ కార్యక్రమానికి రావడం మాకందరికీ వ్యక్తిగతంగా చాలా ఆనందంగా ఉంది. వారికి మా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా సత్యదేవ్ గారు, నాకు విజయ్ గారికి ఆయన చాలా సన్నిహితుడు, జస్ట్ లైక్ ఏ బ్రదర్. మా మధ్య అనుబంధం ప్రత్యేకమైనది. మరి షార్ట్ స్పాన్లో అయినా సరే పిలిచిన వెంటనే వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఆనంద మీడియా తరఫున తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ముందు మాట్లాడిన మా టెక్నీషియన్స్, మా డైరెక్టర్ గారు అందరూ కూడా మీకు అన్ని విషయాలు కూడా బాగా చెప్పారు. ముఖ్యంగా ఈ సినిమాని అనుపమ పరమేశ్వరన్ గారి దగ్గర నుంచి కిందనున్న మెస్ బాయ్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా చాలా కష్టపడి చేసిన సినిమా. 3 సంవత్సరాల ప్రయాణం ఇక్కడ మా ప్రహాస్ గారు చెప్పినట్టుగా మాకు ఎలాగేదో కళ్ళు మూసి తెరిచినట్టుగా గడిచిపోయింది, నిన్న మొన్న మొదలైందా అన్నట్టు. యాక్చువల్గా విడుదల కూడా ఒక 2 months ముందన్నా జరగాల్సి ఉండింది. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల కొంచెం ఆలస్యమైనా కూడా ఒక మంచి డేట్గా వస్తున్నామని చెప్పి నేను భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇవన్నీ మాకు ఒక తీపి జ్ఞాపకం లాంటిది. నాకు విజయ్ గారికి మేము మొట్టమొదటిసారిగా మరికొందరు మిత్రులతో కలిసి 47 days అని ఒక సినిమా చేశాము. సత్యదేవ్ గారు మొట్టమొదటిసారిగా హీరోగా ఒక చెక్ సైన్ చేసిన మొట్టమొదటి సినిమా 47 days. ఆ రకంగా ఆయనతో మాకు ప్రత్యేకమైన అనుబంధం. దాని మొట్టమొదటి ప్రివ్యూ షోని ఇక్కడే వేసుకున్నాము, ఇక్కడే చూసాం సినిమాని అందరం చూసుకొని. ఆ తర్వాత ఈ కోవిడ్ సిచ్యువేషన్స్లో ఓటీటీలో, G5లోని, అమెజాన్ ప్రైమ్లోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి మరి సురేష్ బాబు గారు ఎంత ఇండస్ట్రీలో ఎంత బిజీగా ఉంటారో, ఎంత పెద్ద మనిషి మీ అందరికీ తెలుసు. అయినా కూడా మా విజయ్ మీద ఉన్న అభిమానంతో ఆయన ఇక్కడ పనిచేసిన సురేష్ సంస్థలో ఆయన పనిచేశారు చాలా మంచి సినిమాలకి. దీంతో కూడా ఆయన అన్ని రకాలుగా డ్యూరింగ్ ద ప్రొడక్షన్ కానివ్వండి, తర్వాత కానివ్వండి, ఆయన చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇస్తూ ఏ రకంగా చేయాలి, మీకు నేను అన్ని రకాలుగా అందుబాటులో ఉంటానని అన్ని రకాలైన సహాయ సహకారాలను ఆయన అందిస్తూ ఈరోజు విడుదల సమయంలో కూడా అన్నిటికీ ముందుంటామని చెప్పని ఆయన ముందుకొచ్చారు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు రావాలి అంటే ఖచ్చితంగా అటువంటి పెద్దల సహకారం ఉండాలి. ఆయన 100% అన్కండిషనల్గా మాకు ఇస్తున్న ఈ సపోర్ట్కి ఆనంద మీడియా తరఫున వారికి మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సినిమాని ముందు నుండి నడిపించి బ్యాక్ బోన్ మా డైరెక్టర్ ప్రవీణ్ గారు. ఆయన ఒక రకంగా ఆనంద మీడియాకి మొట్టమొదటిగా ఆయన ద్వారా వేశాం. ఆ రకంగా మా ఆనంద మీడియాకి ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్ లాంటి వాళ్ళు. సో భవిష్యత్తులో కూడా మా ప్రయాణం ఇలాగే తప్పకుండా సాగుతుంది. మరి ఒక కొత్త ప్రొడక్షన్ సంస్థ అయినా కూడా, టెక్నీషియన్లు అందరూ కూడా కొత్త వాళ్ళు అయినా కూడా ఈ కథ విని దర్శకుడి మీద నమ్మకంతో, నిర్మాతలు బాగా చేయగలరన్న నమ్మకంతో మరి అనుపమ గారి డేట్స్ ఇవ్వడం వల్ల ఈ రోజున పరదాకి షేప్ వచ్చింది. అనుపమ గారికి, సంగీత గారికి, దర్శన రాజేంద్రన్ గారికి, మంచి మ్యూజిక్ ఇచ్చిన గోపి సుందర్ గారికి, ఇక్కడ మంచి విజువల్స్ మీకు కనబడుతున్నాయి ఇక్కడ లేరు కానీ మృదులా సేన్ గారికి డిఓపి కొత్తగా చేశారు, శుభంలో చేశారు. వీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆగస్టు 22న ఈ సినిమా విడుదలవబోతోంది. మనందరికీ తెలిసిన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజు. అలాగే అదృష్టం ఏంటంటే ఆ రోజు మా పెద్దమ్మాయి పుట్టినరోజు కూడా ఆ రోజే. కాబట్టి ఆ రకంగా ఒక మెమరబుల్ డే నాకు కూడా వ్యక్తిగతంగాను. కాబట్టి మీరందరూ కూడా ఈ సినిమాను ఆశీర్వదించి ఇటువంటి సినిమాలు తెలుగులో మరిన్ని రావడానికి
మరి ప్రేక్షకులందరూ కూడా అన్ని రకాలుగా సహకరిస్తారని మరొకసారి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడడానికి నాకు ఎప్పుడు అవకాశం రాలేదు, ఇప్పుడు ఒక్క నిమిషం మాట్లాడతాను. నేను 2018లో ఓబేబీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేయడానికి నాకు అవకాశం వచ్చినప్పుడు సమంత గారితో చేస్తున్నాను అన్న హ్యాపీనెస్ ఒకటి, దానికన్నా 1% ఎక్కువ సురేష్ ప్రొడక్షన్లో వర్క్ చేస్తున్నాను సంతోషం ఒకటండి. ఎందుకంటే ప్రొడక్షన్ పర్సన్ సురేష్ గారి దగ్గర డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా విషయాలు నేర్చుకున్నాను. సురేష్ గారు ఒక విషయం చెప్తారు ఎప్పుడు, సినిమా మనం చూస్తున్న ఎడిటింగ్ రూమ్లో ఒక తప్పు అని తెలిస్తే ఆ తప్పుని కరెక్ట్ చేయకుండా నువ్వు సినిమా రిలీజ్ చేయకు అని చెప్తారు ఇప్పుడు నాకు. సో అదే నేను ఫాలో అవుతున్నాను, పరదా కూడా అదే ఫాలో అయ్యాను. థ్యాంక్ యూ సార్. అండ్ సురేష్ గారితో ఏంటంటే ప్రాబ్లం, నేను చాలా ప్లాన్డ్గా ఆయన దగ్గరికి వెళ్తాను, ఈసారి ఆయనతో తిట్టించుకోకూడదని. నేను 10 విషయాలు ప్లాన్ చేసుకుని వెళ్తే ఆయన 11 విషయం అడుగుతారు ఆయన ఎప్పుడు. సో ఆయన అంత ముందు ఉంటారు ఎప్పుడు కూడా. సో సురేష్ సార్తో నేను చాలా చాలా తీయని అనుబంధం నాకు. థ్యాంక్ యూ సురేష్ సార్. సత్యభయ్య, సత్యకి నేను అనేవాడిని, భయ్యా నువ్వు 1 crore ఆర్టిస్ట్ తొందరగా అవుతావు అనేవాడిని నేను 47 days చేస్తున్నప్పుడు. ఆ 1 crore ఎప్పుడో దాటేశాడు సార్ సత్య. టాలెంటెడ్ మ్యాన్. థ్యాంక్ యూ సత్య. అంటే సురేష్ సారు సత్య వచ్చినందుకు అది నాకు నా ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది, నాకు గెస్ట్ లాగా ఎప్పుడూ అనిపించదు. అండ్ కమింగ్ టు పరదా ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్, సినిమా గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు, ఈ పాట గురించి మాట్లాడతాను. వనమాలి గారు కానీ, గోపి సుందర్ కానీ, అనురాగ్ కులకర్ణి కానీ, వీళ్ళు ముగ్గురు ఈ రకంగా మనకు అవుట్పుట్ ఇవ్వకపోతే ఈరోజు సాంగ్ ఇలా ఉండేది కాదు. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దమ్ అండి. అండ్ సినిమా గురించి చెప్పాలి అంటే నేను ఫస్ట్ చెప్పేది అనుపమ గురించి అండి. అనుపమ ఒప్పుకోకపోతే సినిమా ఉండేది కాదు. సో థ్యాంక్స్ టు అనుపమ, దర్శన అండ్ సంగీత గారు. ఓకేనండి, ఫైన్, థ్యాంక్ యూ అండి. సురేష్ గారికి, సత్యదేవ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. మా పరదా సినిమా సపోర్ట్ చేయడానికి వచ్చారు, అది చాలా గొప్ప విషయం. అండ్ ఐ థింక్ మనం పరదా గురించి లాస్ట్ జనవరిలో మాట్లాడాం కదా, లైక్ ఫర్ ది ఈవెంట్. దాని తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 6 months అయింది. చాలా టైం పట్టింది, ఏం చేయగలం, ఒక మంచి రిలీజ్ డేట్ దొరకాలి కదా. అది ప్రతిసారి మేము ఏదో ఓకే ఇది మంచి డేట్ అవుతుంది, ఇప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుంది అని అనుకుని మేము ప్రమోషన్కి అంతా రెడీ అయినప్పటికీ వేరే సినిమాలు వస్తాయి. పెద్ద సినిమాలు వస్తే మాకు థియేటర్ దొరకాలి కదా, దొరకట్లేదు. అదే డేట్ అసలు రావు అని మేము నెక్స్ట్ వీక్ ఓకే సరే నెక్స్ట్ వీక్ మనం రిలీజ్ చేద్దాం అనుకుంటే ఈ సినిమాలు పుష్ అవుతాయి, మళ్ళీ అది డిలే అవుతుంది అని చెప్పి ఇది ఒక లూప్లో జరుగుతుంది చాలా రోజుల నుంచి. నిజం చెప్పాలంటే ఒక అమ్మాయి పిక్చర్ ఒక పోస్టర్గా వచ్చిందంటే అందరూ వెనక్కి వెళ్ళిపోతారు. అది ప్రొడ్యూసర్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, ఓటీటీ కావచ్చు, ఆడియన్స్ కూడా అవ్వచ్చు, అందరూ వెనక్కి వెళ్ళిపోతారు. అది ఎంత మంచి సినిమా అయినా సరే అదంతే. అండ్ అది తప్పని నేను చెప్పట్లేదు, కానీ అది రియాలిటీ. అండ్ ఆ రియాలిటీ చెక్కి నాకు ఇంత అండర్స్టాండింగ్ రావడానికి వచ్చిన సినిమా నా లైఫ్లో పరదా. పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి, ఎస్పెషలీ పాస్ట్ 1 year నుంచి, మా సినిమా యాక్చువల్లీ ఒక 1 year ముందే రెడీ అయిపోయింది మొత్తానికి. పాస్ట్ 1 year నుంచి విజయ్ గారు, ప్రవీణ్ గారు వీళ్ళందరూ పెడుతున్న కష్టాలు నేను దగ్గర నుంచి చూస్తున్నాను. అండ్ కేపీ చెప్పినట్టు ఇది ఒక చిన్న సినిమా అని అందరూ చెప్తున్నారు, కానీ యాక్చువల్లీ ఇది ఒక చిన్న సినిమా కాదు. బిగ్ బడ్జెట్ కాకపోవచ్చు, కానీ మేము ఈ సినిమా ద్వారా చెప్పడానికి ట్రై చేస్తున్న మ్యాటర్ అది చాలా చాలా పెద్ద మ్యాటర్. ఇది ఒక కమర్షియల్ ఫైట్ ఉన్న లేకపోతే కమర్షియల్ సాంగ్స్ ఉన్న సినిమాగా ఉండదు, కానీ ఖచ్చితంగా దీనిలో చాలా కమర్షియల్ మూమెంట్స్ ఉంటాయి. అండ్ అది నేను ఇప్పుడు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసినా సరే అది మీకు అర్థం కాదు, ఎందుకంటే మీరు ఆ సినిమా చూడాలి. అండ్ కీపింగ్ ఆల్ దట్ అసైడ్, ఫైనలీ ఇప్పుడు మాకు ఒక రిలీజ్ డేట్ వచ్చింది, August 22nd. We feel blessed and happy, కానీ దానికన్నా మోస్ట్లీ we feel so relieved. ఒక సినిమా ఇంత ప్రేమతో చేసి చాలా హర్డల్స్ ఫేస్ చేసుకుని, ఇప్పుడు కూడా చూసారు కదా పవర్ పోయింది, అన్ని హర్డల్స్ ఫేస్ చేసుకుని ఫైనలీ ఈ సినిమా మేము
థియేటర్లో రిలీజ్ చేయగలమని ఆ ఫీలింగ్ అన్నది చాలా చాలా సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ అనమాట. దానికి ఈ సినిమా ధైర్యంగా తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేయడానికి రెడీ అయిన డిస్ట్రిబ్యూటర్స్కి, అమెజాన్ ప్రైమ్కి, మీడియా మిత్రులందరికీ ప్రతిసారి మేము పిలిచినప్పుడు వచ్చి ఎనీ కాంటెంట్ని అలా ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళి మీరు సపోర్ట్ చేస్తున్నారు. దానికి ఆడియన్స్కి ప్రతి షేర్, లైక్, కామెంట్స్ ఇవన్నీ నాకు ఒక ఎనర్జీ అనమాట. ఇంత సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ స్పెషలీ బికాస్ పరదా అన్న సినిమా ఒక చాలా చాలా బోల్డ్ స్టెప్ అనమాట. ఇలాంటి ఒక స్టెప్, ఇలాంటి ఒక అడుగు మేము ముందుకు వేయాలంటే ఇంత సపోర్ట్ లేకపోతే మేమేం చేయలేము. సో when this movie is releasing and knowing that it is releasing soon, I feel so emotional. ఈ పరదాన సినిమా మాకు పెద్ద స్క్రీన్లో చూడాలి, మీ అందరూ పెద్ద స్క్రీన్లో చూడాలన్నది మా ఒక డ్రీమ్ అనమాట. కానీ బియాండ్ దాట్ ఒక స్టీరియో టైప్ని బ్రేక్ చేయాలన్నది మా అందరూ అల్టిమేట్ గోల్ అనమాట. అండ్ దానికి మీరందరూ ఖచ్చితంగా మా తోడుండాలి, మా అందరినీ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు దాకా మీ అందరూ మాకు ఇచ్చిన సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ వీ హోప్ దిస్ ఓపెన్ డోర్స్ టు సో మెనీ మూవీస్ లైక్ పరదా. అంటే అంత నమ్మకంతో నేను చెప్తున్నాను లైక్ పరదా అని. సో ప్లీజ్ నమ్మండి, థియేటర్కి వచ్చి చూడండి, ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు మీరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ సపోర్ట్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మీకు. అండ్ నా సురేష్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. యా, హలో యా, అందరికీ నమస్కారం. యాజ్ యూ కీప్ గ్రోయింగ్ ఓల్డ్ ఇన్ లైఫ్, రెండు ఉంటాయి, భయం అండ్ మోటివేషన్. ఇప్పుడు విజయ్ యూస్ టు వర్క్ ఫర్ మీ. నేను సినిమా చేస్తాను సార్ సినిమాని, 2 సినిమాలు చేశారు, వీ డిడ్ క్వైట్ వెల్, అండ్ దెన్ హీ వాస్ గోయింగ్ టు మేక్ అ ఫిలిం. నాకు భయం, ఈ ఇంత రిస్కీ ఇండస్ట్రీ ఇది, వీళ్ళు ఇప్పుడు సినిమా తీసి వై షుడ్ దే డూ ఆల్ దిస్, దే హ్యావ్ అ రీజనబుల్ కెరియర్, వై కాంట్ దే గో అని అట్లా ఉండేది. ఓ రోజు వచ్చి సార్ సినిమా తీసేసాం, నాకు చూపెట్టాడు రష్, ట్రైలర్ తీసుకొచ్చాడు. ఏం చూపెట్టారని చూసి, అమ్మని అమ్మ ఎంత బాగా తీశారు. ఐ వాజ్ రియలీ షాక్డ్ సీయింగ్ ద ట్రైలర్ దట్ హీ అండ్ ప్రవీణ్ and Anupama, they put together such a fascinating visual in one go. Sare cinema చూస్తానని చెప్పి I saw the film and I spent quite a bit of time with them, and really a very passionate crew. Krishna also Pratyusha used to work with me. Very passionate about what they were doing. ఒక కొత్త రకమైన కథలు చెప్పాలి, ఆ కొత్త రకమైన కథ ధైర్యంగా ఆ సినిమాకి ఆ కథకి ఎంత కావాలో అంత డబ్బు ఖర్చు పెట్టాలి. It's not a simple film to make, very expensive film for that scale, and they really did everything. And whatever that story needed, the producers, congratulations for giving it to the team, and for the entire team for putting up such a lovely visual with these excellent actors. That needs a lot of courage, a lot of guts. ఇందాక అనుపమ గారు చెప్తున్నట్టు లేడీస్ ఫిల్మ్స్ అంటే జనాలు వస్తారా? No. If we want cinema to survive, we need films like this. These are the kinds of films which will make the joy of watching good cinema in theatre will continue. Congratulations the entire team. Our cinematographer did so well. She did well. Music is very nice. Anupama did very well. There was another girl, Darshan. That girl did very well. Sangeet, all of them, everybody acted well, even the other actors. And they shot it very well. I was quite impressed. అమ్మని బాగా తీసారే అనుకున్నాను. బాగా ధైర్యమే. నేను ప్రొడ్యూసర్ అయితే అంత డబ్బు ఖర్చు పెట్టించేవాడినా కానీ అన్నట్టు డౌట్ వేసింది. బట్ దే డిడ్ అ గుడ్ జాబ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఇట్ విల్ ఆల్ గో వెరీ వెల్. థ్యాంక్ యూ సురేష్ బాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. అండ్ పెద్దది పెట్టారు కదా, August 22nd. This film is coming on August 22nd and we are distributing the film. We'll do our best for it, and it's now for the press and all the audience to come and see this film. Best wishes. Thank you Suresh Babu garu. Thank you so much for supporting this film. And now poster em maatladadu kani mee expression chaala maatladutundi. One of the finest actors we have, that Satyadev. So Satyadev to speak now. Thank you Geeta garu. Thank you everyone. Andarki namaskaram. Indaka producers మాట్లాడుతూ అనుపమ కూడా మాట్లాడుతూ 6 months అయింది, 2 months అయిందని అంటున్నారు.
6 monthsకి 2 months కల్లా అయిపోతే ఎలా పోయా బోల్డ్ అయిపోయి చాలా బట్ అంటే ఎన్ని రోజులు ఆగిందనేది కాదు, వచ్చినప్పుడు అది చేసే సౌండే ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ August 22nd మోస్ట్ ఆస్పిషియస్ అండ్ డే, అండ్ ఇట్స్ గోన్ బి అమేజింగ్ ఫర్ ష్యూర్. అండ్ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. యూర్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ సినిమా. సినిమాని ఎప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళు ముందుంటారు సురేష్ సార్, థ్యాంక్ యూ. అండ్ విజయ్ అండ్ శ్రీధర్ గారితో నేను అదే వాళ్ళు అన్నట్టు నా ఫస్ట్ ఫిల్మ్ 47 Days అనే ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు. విజయ్ అంటే నాకు విజయ్ అప్పటి నుంచి పరిచయం, మాట్లాడుతూ ఉంటాడు. మొన్న ఫోన్ చేసినప్పుడు భయ్యా నీకేమైనా మంచి బ్యాగ్స్ తెలుసా, స్ట్రాంగ్గా ఉండే బ్యాగ్స్ అన్నాడు. దేనికంటే అదే పరదా రిలీజ్ అవుతుంది అని అన్నాడు. అంటే యా యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ భయ్యా, సో అండ్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక ఫిల్మ్ సక్సెస్ ఎప్పుడు రిలీజ్ అయిన తర్వాత గ్యారంటీ అదంతా ఉంటుంది. బట్ వాట్ ఐ ఆల్వేస్ సీ ఇస్ ఒక టీమ్ ఇంత నించోని వాళ్ళ రైటర్స్ కానీ వాళ్ళ డైరెక్టర్స్ కానీ వస్తున్నప్పుడు అక్కడి నుంచి అరుస్తున్నారు కదా, దట్స్ వాట్ ద సక్సెస్ ఇస్ అబౌట్. ఐ పర్సనలీ ఫీల్ ఇప్పటికీ అరుస్తున్నారు. పాపం అనుపమ వస్తే మీరు ఓన్లీ మీ డైరెక్షన్ టీమ్కి మీ రైటింగ్ టీమ్కి అరుస్తారు, అది నా ప్రాబ్లం యాక్చువల్లీ. మేము కూడా అంతే కష్టపడతాం. యా యా సో యా ఒకసారి, బట్ యా దట్స్ అ వెరీ గుడ్ సైన్. అంటే వాళ్ళపై టీం పైన వాళ్ళకున్న కాన్ఫిడెన్స్, డైరెక్టర్ పైన వాళ్ళకున్న కాన్ఫిడెన్స్, ఇట్స్ ఆల్వేస్ ఇట్స్ అ గ్రేట్ థింగ్. దట్స్ అవర్ ఫస్ట్ సక్సెస్ ఐ ఫీల్. అండ్ అలాగే ప్రవీణ్ మోస్ట్ సార్టెడ్ గై నేను చూసిన వాళ్ళు. అంటే నా దగ్గరికి ఏదో మేము ఒక కథ గురించి మాట్లాడుకోవడం నా దగ్గరికి వచ్చి నా దగ్గర స్పీకర్ వదిలేసాడు ఆయన. ఇప్పటికీ మేము ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నాం. అది బుజ్జి స్పీకర్ బాగుంది. నేను పెన్ వదిలేస్తేనే అన్నిసార్లు ఫోన్ చేసి నా పెన్ ఎక్కడ వదిలేసాను, నా పెన్ ఇది అని అడుగుతాను. అలాంటి ఆ స్పీకర్ 2 ఏళ్ళుగా నా దగ్గర వదిలేసాడు. ఉందా నీ దగ్గర ఉందా ఉందా అని నవ్వుతానే అడుగుతున్నాడు. అరే అంటే దట్ హీస్ వెరీ సార్టెడ్. ఐ థింక్ ఏదో గెలుపోవటంలోకి అతీతంగానే ఉంటాడు అనిపించింది. అండ్ దట్స్ హిస్ సక్సెస్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ప్రవీణ్. ద విజువల్స్ ఐ థింక్ పరదా will open more paradas for you, Praveen, and the entire team. I wish you all the very best. Alage Anupama is I think I'm quite surprised because tanu with a snap of a finger anta modern ga kanipistaru. Sudden ga chuste ikkada oka proper village setup lo unnaru. And also nenu adiga Vijay nade హాఫ్ ఆఫ్ ద టైమ్ ఎంతసేపు ఉంది ఆ పరదా, ఓన్లీ ద ఎక్స్ప్రెషన్ లిప్స్ ఈ పార్ట్ ఒక్కటే కనిపించదు అంటే ఆల్మోస్ట్ 20 minutes ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది అన్నారు. బట్ ఐ థింక్ షీ ఈజ్ అమేజింగ్. అండ్ ఫర్ వాట్ ద సాంగ్, ఆ సాంగ్ చూసినప్పుడు నాకు చాలా చాలా బాగా అనిపించింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వాట్ ఐ నో, నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే పాపం తనకి షూట్ టైంలో కూడా మనాలిలో షీ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ ఇన్ఫెక్షన్ అండ్ ఆల్, ఏదో ఫుడ్ వల్ల. బట్ స్టిల్ వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చి షూట్ చేసి కంప్లీట్ చేశారు. షీ వెంట్ త్రూ లాట్ ఫర్ దట్ ఫిల్మ్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అనుపమ. అండ్ ఐ విష్ యూ మోర్ ఫిల్మ్స్. అండ్ మీ పోస్టర్ ఉంటే మేము గ్యారంటీ సినిమాకి వస్తాం, ఏనా లైక్ సో అందులో డౌటే లేదు. సో August 22nd. అండ్ ధర్మేంద్ర గారు విష్ ద బెస్ట్ అండి. కృష్ణ ప్రతీష గారు అండ్ పూజిత గారు అండ్ అనదర్ పూజిత గారు, ప్రహాస్, ఎవ్రీ వన్ ఆఫ్ యూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ప్లీజ్ డూ వాచ్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్ పరదా. అండ్ August 22nd హ్యాపీగా అందరం చూసి ఎంకరేజ్ చేస్తే ఇంకా ఈ సినిమాస్, బికాస్ మనందరం ప్రతిసారి మాట్లాడుకునే ఇదే ప్రతిసారి నేను రిపీట్ చేస్తాను. ఇట్స్ ఆర్ డ్యూటీ టు సపోర్ట్ దిస్ ఫిల్మ్స్. బికాస్ పెద్ద సినిమాలు 2 ఏళ్ళుగా ఒకటి వస్తాయి, 3 ఏళ్ళుగా ఒకటి వస్తాయి, కానీ ఈ సినిమాలే ఇండస్ట్రీని నడుపుతాయి. నిజంగా ఆనెస్ట్గా చెప్తున్నాను. బికాస్ దీస్ ఆర్ ద ఫిల్మ్స్ విచ్ విల్ రన్ ద ఇండస్ట్రీ, రన్ ద షో ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో ఇట్స్ ఆర్ డ్యూటీ టు ఎంకరేజ్ సచ్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సత్యదేవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీ టైం ఇచ్చినందుకు, ఇక్కడికి వచ్చినందుకు, సాంగ్ లాంచ్ చేసినందుకు.